సో దీన్ని మనం త్వరగా డయాగ్నోస్ చేయడం వల్ల క్యూర్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చు సార్? కరెక్ట్, వెరీ నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో మనము ఈ పెరిటోనియల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ అయింది వరల్డ్ మొత్తంలో 1980s స్టార్ట్ అయ్యాయి. 1990s డాక్టర్ పాల్ షుగర్ బేకర్, ప్రొఫెసర్ పాల్ షుగర్ బేకర్ అని యూఎస్లో హీఈస్ ద లీడింగ్ ఎక్స్పర్ట్ అండ్ హీ స్టార్టెడ్ దీస్ ప్రొసీజర్స్. ఈ సర్జరీస్కి, ఈ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ చేస్తే సర్వైవ్ అవుతారు అని ఫస్ట్ కనుగొన్న వ్యక్తి డాక్టర్ ప్రొఫెసర్ పాల్ షుగర్ బేకర్. ఈ స్టిల్ అలైవ్. చాలా సార్లు ఆయనకి ఇండియాకి వచ్చి కాన్ఫరెన్సెస్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. అంతకుముందు ట్రీట్మెంట్ జరగకముందు ప్రొఫెసర్ పాల్ షుగర్ బేకర్ ఒకరు, ప్రొఫెసర్ ఎనిమురా అని జపాన్లో ఉన్న వ్యక్తి. అంతకుముందు ఈ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు హార్డ్లీ 6 months 1 year సర్వైవ్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి జస్ట్ పాలియేటివ్ ట్రీట్మెంట్స్. బట్ ఈయన స్టడీలో 350 పేషెంట్స్కి ఆయన ఫస్ట్ ప్రజెంట్ చేసిన స్టడీలో పేషెంట్స్ వర్ సర్వైవింగ్ వితౌట్ డిసీజ్, ఏ జబ్బు లేకుండా 8 years సర్వైవ్ అయ్యారు సూడోమిక్సోమా అనే దాంట్లో. డిసీజ్తో పాటు సర్వైవ్ అయిన వాళ్ళు 16 years వరకు సర్వైవ్ అయ్యారు, విచ్ ఈస్ వెరీ వెరీ లాంగ్ సర్వైవల్ వెన్ యూ లుక్ అట్ క్యాన్సర్స్. సో ఒకప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చాయి అంటే జీవితం అక్కడితో ఎండ్ అయినట్టు, ఇంకేం థెరపీస్ పనిచేయన్నట్లు, నిహిలిజం అంటాం ఎగ్జాక్ట్లీ తెలుగులో. ఇంక దీన్ని ఇంకేం చేయలేము అనే భావన ఉండేది. బట్ 1990s ఎప్పుడైతే టెక్నిక్స్ అవైలబుల్ అయ్యాయో అప్పటి నుంచి సర్వైవల్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పటికి కూడా స్టిల్ ఉన్న ఒకే ఒక మేజర్ అబ్స్టకిల్ టు దిస్ ట్రీట్మెంట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. బట్ అదర్వైజ్ ఈ పేషెంట్స్ కూడా 4 years 5 years 8 years 10 years సర్వైవ్ కావడం, డిపెండింగ్ ఆన్ ద టైప్. అన్ని క్యాన్సర్స్ కాదు, డిపెండింగ్ ఆన్ ద టైప్. బట్ వాటిలో కూడా కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది రెస్పాండ్ కారు. వాటిని చూస్ చేసుకుంటూ చేయాలి. ఇండియాలో మనకి ట్రీట్మెంట్స్ మొదలైంది లేట్ 2012 2015 అలా స్టార్ట్ అయ్యాయి. నేను పనిచేసిన హాస్పిటల్, నేను నేర్చుకున్న హాస్పిటల్ టాటా మెమోరియల్ హాస్పిటల్లో 2017 అరౌండ్ 16 నుంచి స్టార్ట్ చేశారు. ఇవి వీక్లీ 3-4 కేసెస్ చేస్తాం ఇవి, ఎందుకంటే వెరీ లాంగ్ డ్యూరేషన్ కేసెస్, వెరీ లిమిటెడ్ సెంటర్స్ మాత్రమే ఇండియాలో పనిచేస్తాయి ఈ టైప్ ఆఫ్ సర్జరీస్. బట్ ఈ రోజు ఖచ్చితంగా వీటికి ట్రీట్మెంట్ ఉంది. ఇన్ ఫ్యూచర్ ఇంకా అడ్వాన్సెస్తో ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ సర్వైవల్ వస్తుంది.